ఏండోయ్ బాగున్నారా? అదండి, ఆ ఇంట్లోకి మారినప్పుడు మొక్కలన్నీ తెచ్చుకున్నాం కదండి. వాటిని ఎలా సర్దుకున్నానో మీకు చూపిస్తున్నాను అనమాట. పాపము సుజాత గారని ఒక ఆవిడ సబ్స్క్రైబర్ ఉన్నారండి. నేను వీడియోస్ పెట్టినప్పుడల్లా కామెంట్ పెట్టేవారు. ఒకసారి నా మాటలకి మరి ఆవిడకి ఏమనిపించిందో, బాధపడొద్దులే సిస్టర్, మీకు ఇంతకన్నా ఖాళీగా ఉన్న ఇల్లు దొరుకుతుంది అని కామెంట్ పెట్టారు. నిజంగానే ఆవిడ పెట్టిన ఒక 10 రోజులకి నాకు ఈ ఇల్లు దొరికిందండి. రెంట్కే అయినా కానీ మంచిగా ఖాళీగా ఉంది కదా. ఇప్పుడు ఇక్కడ పెట్టుకునేటప్పుడు అండి, మీరు ఇప్పుడు స్టాండ్ మీద మొక్కలే చూసారు కానీ ఆ స్టాండ్ మీద నేను ఎలా సెట్ చేసుకున్నాను చూడలేదు కదా. మీకు చూపిద్దామని చెప్పి మళ్ళీ ఫస్ట్ కాడి నుంచి ఒకసారి సర్దుకునేటప్పుడు వీడియో తీసాను అనమాట. ఇదిగోండి, పొడుగు స్టాండ్ ఉంది కదండి, దాని మీద ఫ్రిడ్జ్ గ్రిల్స్ ఉంటాయి కదా, ఆ గ్రిల్స్ పెట్టానండి. ఆ సెకండ్ స్టెప్ కోసం అని చెప్పి ఈ స్టాండ్లో ఇది వరకు మీషోలో 2 తీసుకున్నానండి. అవి క్వాలిటీ మరి అంతగా లేనట్టుంది, పోయినాయండి. బాగా వాటర్ గట్ట వేస్తాం కదండి మొక్కలకి, అప్పుడు తుప్పు పట్టిపోయి పాడైపోయినాయండి. అది ఎత్తు సరిపోవట్లేదని అడుగుని ఇటుకలు పెట్టండి, దాని మీద పెట్టాను. పొడుగు చాలలేదని మళ్ళీ ఇంకొకటి స్టాండ్ ఆర్డర్ పెట్టాను. ఇదైతే బాగుందండి క్వాలిటీ, మరి ఎల్లో కలర్ది. అలా సెకండ్ స్టెప్ కోసమని అలా తిప్పలు పడాను అనమాట. ఈ గ్రీన్ మ్యాట్ సరిపోలేదని మళ్ళీ ఇంకో మ్యాట్ ఆర్డర్ పెట్టానండి. ఇంటికి 2x6 ఏదో పెట్టామండి, కానీ 2x5 వచ్చింది. ఇంకా పాతది కొంచెం ఉంటే దానికి కలిపేసి చివర సెట్ చేసామన్నమాట. గ్రీన్ మ్యాట్ ఎందుకంటే అది ఏదో సామెత చెప్పినట్టు పైన పటారం లోన లటారం అని, ఆ కింద ఉన్నాయన్నీ చిరగ్గున్నాయి కదా, కనపడకూడదు కదండి. అందుకని ఈ గ్రీన్ మ్యాట్ వేసి కప్పేసామన్నమాట. ఇప్పుడు చూసారా, దీని మీద నేను తెచ్చుకున్న మొక్కలన్నీ అలా సర్దానండి, చూడండి. కానీ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా తీసుకొచ్చానండి బాబు నా మొక్కలన్నీ. మా ఇంట్లో సామానం అంతా తెచ్చుకోవడం ఒక ఎత్తు, నా మొక్కలన్నీ తెచ్చుకోవడం ఒక ఎత్తు అయిందనమాట. ఎందుకంటే సామానం అయినా అటు ఇటు పడేసేనేమో కానండి, మొక్కలు మాత్రం చాలా జాగ్రత్తగా తెచ్చుకున్నానండి. చూసారు కదా, అంత చిన్న చిన్న మొక్కలను కూడా అంత జాగ్రత్తగా తెచ్చుకుని ఇక్కడ సర్దుకున్నాను అనమాట. అయ్యయ్యో, పడిపోయింది చూడండి, బరువు అయిపోయింది. అంటే కూరగాయల మొక్క కదండి అది, పైన ఎదిగే కొద్దీ ఆకులు కొంచెం దలసరిగా ఉంటాయి అనమాట అండి. బరువు వచ్చేసి అది సరిగ్గా నిలబడలేదండి కూరగాయని. దాన్ని ట్రాన్స్ప్లాంట్ చేద్దాం అనుకున్నాను కానీ మొక్క అందులోనే క్యూట్గా ఉంది కదా అని చెప్పి వదిలేసానండి. ఇవ్వండి, ఈ పాట్స్ ఏమో మా వంశీగాడు ఆన్లైన్లో తీసుకున్నాడు కదండి, మీషోలో, అందులో ఈ మొక్కలు పెట్టాను అనమాట. ఈ కింద మొక్కలేమో పాతయ్యానండి, ఇది వరకు బల్ల కింద పెట్టిపోయాను కదండి వీడియో, ఆ మొక్కలు అనమాట. ఇంకా కప్పుల్లో మొక్కలేమో ఈ కింద అనమాట అండి. చూసారా, అంత చిన్న కప్పుల్లో మొక్కలు కూడా చాలా హెల్తీగా ఉంటాయండి. అంటే మరీ అస్తమాను మొక్కల గురించే పట్టించుకోను కానండి, రోజులో ఒకసారి అయినా సరే వాటికి కేర్ తీసుకుంటాను, అందుకే కొంచెం బాగుంటాయి అన్నమాట. మొక్క పెట్టాక మరీ వదిలేయకూడదులేండి, అది ఎలా ఉందో ఏంటో అని చూసుకుంటూ ఉండాలి. అది లేడి బొమ్మల్లో ఉన్న మొక్కలండి. రీసెంట్గా మా పిన్ని గారి ఇంటికి వెళ్ళినప్పుడు ఆ పక్కన 2 దగ్గర ఉంటే చిన్న చిన్న ఏయో క్యాక్టస్ మొక్కలు, అవి తీసుకొచ్చేసానండి అందులో. ఫైనల్గా అయితే నా మొక్కలన్నిటికీ పాపం ఆ ఇరుకులోంచి విడుదల అయిపోయిందండి. చూడండి ఎంత ప్రశాంతంగా గాలి పీల్చుకుంటున్నాయి. మొక్కల మీద వాటర్ వేసామనుకోండి, చూడడానికి మనకే ప్రశాంతంగా ఉంటే పాపం అవి కూడా ఫ్రెష్గా ఫీల్ అవుతాయి కదండి. ఇలా వాటర్ అయ్యి వేయడాకని చెప్పి స్ప్రేయర్ పెద్దదే తీసుకున్నానండి. ఒకసారి ఏంటంటే 2 సార్లు తీసుకున్నాను. ఒకసారి ఏమో మా పిల్లలు పోగొట్టేసారండి దాన్ని, రెండోసారి ఏమో మా షణ్ముఖ్ గడు నేను కలిపి దానికి గాలి కొట్టి కొట్టి గట్టి కొట్టామండి. అడిగి నేను డమ్మని పేలిపోయింది. ఎందుకు వచ్చిందిరా బాబు అన్ని డబ్బులు పోసి ఆ స్ప్రేయర్లు కొంటామని చెప్పండి. ఇది ఒకటే మూత లాంటిది ఉంది కదండి, అది విడిగా అమ్ముతూ ఉంటే తీసుకున్నానండి. వాటర్ బాటిల్ పెట్టుకున్నా సరిపోద్ది కదా అని ఆఖరికి అది మిగిలింది అనమాట. ఇంకా ఈ బుద్ధుడి బొమ్మలేమో ఆన్లైన్లో తీసుకున్నాయండి. ఇది విడిగా మొక్కల షాప్ దగ్గర అడిగితే మాత్రం అండి
ఒక్కోటి 100 రూపీస్ ఎంతో, కానీ ఆన్లైన్లో మీషోలో మాత్రం రెండు కలిపి 180 ఎంతో పడిందండి. బాగున్నాయి కదండి పార్ట్స్ అని తీసుకున్నాను అనమాట. ఈ తాబేలు బొమ్మ ఉంది కదండి, అది ఇంట్లో ఉంటే బాగుంటుంది మంచిది అంటారని చెప్పి తీసుకుంటే ఆ వినాయకుడి బొమ్మనండి తాబేలు బొమ్మ కలిపి మా షన్నుగాడి చెల్లు ఆ ఇంట్లో ఉండగా ఇరక్కొట్టేసిందండి. పోలండి ఇరిగిపోయినా అందంగా ఉన్నాయని అందులో పెట్టానండి. ఈ బుద్ధుడి బొమ్మలేమో 4 కలిపి మీషోలోనే ఆర్డర్ పెట్టానండి. చిట్టి చిట్టిగా భలే ఉన్నాయి కదా అని. చూడండి చిట్టి కింద బుద్ధుడు అనమాట. ఒక్క బుద్ధుడు కాదు, 3 బుద్ధుళ్ళు. బాగున్నారు కదా. మా ఆవు బొమ్మ, అమ్మాయి బొమ్మ చూసారు కదా. ఎందుకేనండి ఇల్లు మారినప్పుడు పాపం మా దూడపిల్ల కాదు మేకపిల్ల చెవి విరిగిపోయిందండి. దాన్ని చాలా జాగ్రత్త పెట్టి ఏంటది అదే అండి ఆ జిగురు పెట్టి అంటించాను. దాని పేరు గుర్తు రావట్లేదు నాకు. తర్వాత దీనికి ఉంది కదండి, ఇందులో కొన్ని బొమ్మలు మా ఇంటికల్లోరు ఇచ్చారండి. మొక్కల్లో బొమ్మలు పెట్టారు కదమ్మా బాగున్నాయి, మొక్కల దగ్గర సర్దండి చెప్పొచ్చారు. ఇది చాలా బాగుంది కదండి, అందుకని ఈ రింగ్కి కట్టానండి. ఐడియా ఎలా ఉందో చెప్పండి మరి. ఇంకో బుద్ధుని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టానండి. ఇదిగోండి ఇది ఎక్కడ డీమార్ట్లో కొన్నానని చెప్పాను కదా ఇది వరకు మీకు. అప్పుడు ఇందులో వేరే మొక్క ఉంది, అది ఏమైందంటే అడుగును ఎక్కువ వేర్లు వచ్చేసాయండి. సర్లే ఇందులో సరిపోవట్లేదు కొంచెం మట్టే పడుతుంది కదా అని అది తీసేసి ఇందులోనూ స్నేక్ ప్లాంట్ పిల్లల్ని పెట్టాను అనమాట. చిన్న పాట్ కదా బాగున్నాయి కదండి అవి. అందులో ఏమో లిప్టిక్ ప్లాంట్. ఈ ఈ పార్ట్స్ కూడా ఇదివరకు ఎప్పుడో మీషోలో తీసుకున్నాయేనండి. ఈ వీడియోస్లోను ఇలా మొక్కలు కొమ్మలు అందులో ఇందులో పెడుతున్నాం కదండి, అవి చూసి చాలామంది అండి మీకు ఈ మొక్క గురించి చెప్పాలి. ఈ మొక్క నేను తీసుకున్నాండి అప్పుడే ఒక 3 సంవత్సరాలు పైన అవుతుందండి. కలాంజీ ఏదో అంటారు వాటిని, దానికి రెడ్ కలర్ పువ్వులు వచ్చేయండి. కాకపోతే అవి ఒకసారి 2 సార్లు పూసాయి కానండి, మొక్క అయితే మొత్తం పోవట్లేదు కానండి. కానీ ఎందుకో అసలు పెద్దగా ఎదగలేదు, సరిగ్గా పువ్వులు కూడా రావట్లేదు నా దగ్గర అండి. అవి ఈ కొమ్మలు అవి చూసి మాకు కూడా ఇస్తారా మొక్కలు పెంచుకుంటామని చాలామంది అడుగుతున్నారు కానండి. దగ్గర ఉన్న వాళ్ళు అనుకోండి డైరెక్ట్గా వచ్చి తీసుకొని పట్టుకెళ్తే పర్వాలేదు కానండి, మరి దూరంగా ఉన్న వాళ్ళకి ఈ ఆన్లైన్లో పంపితే ఎలా ఉంటాయి అంటే తెలియదు కదండి. అందుకని ఇలా వచ్చి పట్టుకెళ్ళిన వాళ్ళు మాత్రం చాలామంది ఉన్నారండి. చాలామందికి ఇచ్చాను నేను మొక్కలు, చక్కగా పెంచుకుంటున్నారు కూడా. దగ్గర అనుకోండి వచ్చి పట్టుకెళ్ళినా పర్లేదు, కానీ ఆన్లైన్లో మరి ఏమో మీషోలో ఆర్డర్ పెట్టుకున్నాయే ఇంటికి వచ్చేసరికి బాగుంటలేదు అని చెప్పి చెప్తున్నారు కదా. మరి మన మొక్కలు ఎలా వెళ్తాయో తెలియదు కదండి. అందుకని దగ్గరలో ఎవరన్నా ఉంటే కావాలంటే వస్తే ఇస్తాం. ఓకేనండి. ఇదండి ఫైనల్గా ఇటుపక్క సెటప్ ఇదనమాట. ఎండోయ్ అక్కడ పక్కన ఇంట్లోకి వెళ్ళినప్పుడు పాపం మా తులసమ్మ చాలా ఇరుకులో ఉన్నారు కదా. ఇక్కడ చూడండి ఎంత ప్లేస్ ఉందో, చక్కగా మా ఇంటికి రండి. తులసమ్మకి ఒక ఏంటది రాయ తులసి కుండి పెట్టుకోవడానికి రాయి పెట్టారండి, చాలా బాగుంది అది. చుట్టూరు చూడండి చక్కగాను పెయింట్తో ముగ్గేసారండి. ముందేమో పద్మ ముగ్గేసారు, అటుపక్క ఇటుపక్క సింగ చక్రాలు వేసారు. ఎంత బాగున్నాయి కదండి, చాలా బాగా అనిపించింది నాకు మాత్రం. ఇది చాలా పాజిటివ్ వైబ్రేషన్ అనిపించింది. తులసమ్మకి అయితే చాలా ప్లేస్ వచ్చిందండి, చక్కగా అందంగా కళ్ళగా ఉన్నారు కదా. ఆ పక్కన చామంతి పూల మొక్కలు మొన్నే తీసుకున్నానండి. ఒక్కొక్కటి 50 రూపాయలు 40 రూపాయలు తీసుకున్నాడండి మా మొక్కల బాబాయ్. బాగున్నాయి కదా అని తీసుకున్నాను అనమాట. ఇవేమో అడేనియం ప్లాంట్స్ అనమాట. ఇప్పుడే వస్తున్నాయండి, మరి మొగ్గలు వస్తున్నాయి రాలిపోతున్నాయండి. ఇది సీజన్ అయితే మనకి మే నెలలో అప్పుడు కనుకుంటే ఎక్కువ పూలు వస్తాయండి. అవి ముద్ద పూలు అవి ఉన్నాయండి, చూద్దాం ఈసారి ఏమొస్తాయో. మంచి కలర్స్ ఉన్నాయండి మరి నా దగ్గర అడేనియం. ఇవేమో గులాబీ మొక్కలు తీసుకొచ్చానండి, పింక్ ఎల్లో ఇంకోటి రెడ్ అనుకుంటా. అవి ఇంకా నాటుకోవాలండి కుండీల్లో. ఇంకపోతే అండి అడేనియం మాత్రం ట్రాన్స్ప్లాంట్ చేయాలండి మొక్కలు. పాత మొక్కలు ఉండిపోయినాయి అంటే నేను విత్తనాల ద్వారా కొన్ని మొక్కలు పెట్టాను, వాటికి సరిగ్గా చోటు లేక అదే కుండీలు లేక చూస్తున్నానండి.
దాన్ని సెట్ చేయాలన్నమాట. ఇటుపక్క సెటప్ ఇది. తులసమ్మకి అటుపక్కేమో ఆ స్టాండు, ఇటు పక్కేమో ఈ స్టాండ్ పెట్టి ప్రస్తుతానికి అలా సర్దానండి మొక్కలు. గుమ్మానికి ఇటు పక్కేమో కెట్టేనే పెట్టానండి. దాని పక్కన కెట్టే పక్కనేమో ఏంటివి బాతులు డక్కలు పెట్టాను అనమాట. పెద్ద కెట్టైనా ఇది వరకు చూశారు కదా మీరు. ఆ పందిరి మాత్రం ఎక్కువ చిగుళ్ళు వచ్చేస్తాయి, అప్పుడప్పుడు తీసేస్తుంటున్నానండి. గుమ్మానికి రైట్ సైడ్ ఏమో ఈ మనీ ప్లాంట్, దాని పక్కగానేమో ఈ చిన్న కెట్టే స్టాండు కింద బొద్దయ్య ఉంటారు, మీరు చూసారు కదా ఇది వరకు. ఇవి అయితే ఇలా పెట్టుకున్నాను అనమాట. ఇంకో స్టాండ్ ఇది వరకు ఉండేది కదండి, మీకు చూపించలేదు దీనికి ఇలా తగిలించానండి మొక్కని. ఇది స్పైడర్ ప్లాంట్ అండి. మొక్కల షాప్ కాడికి వెళ్ళినప్పుడు కొన్నది కాదు, ఊరికే ఇలా సైడ్ వెళ్ళడతాయి కదండి, దాంట్లో 2 మొక్కలు పీకొచ్చాను అనమాట. అవి మట్టిలో పెడితే బోల్డ్ మొక్కలు అయ్యాయి. చాలా మందికి పంచిపెట్టాను, ఆఖరికి ఒక మొక్క ఉంచుకున్నాను. ఇవి మీకు చూపించేది నాకు పేరు తెలియదు కానండి, ఈ 2 మొక్కలు కొన్న ఏం కాదండి. ఒకటి ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తెచ్చాం, ఇంకొకటి ఎవరితో చెప్పకండి మీరు, హాస్పిటల్ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ దుబ్బేశాను అనమాట. కానీ చాలా పెద్దగా అయ్యిందనమాట అండి అది. ఇంతకీ నేను ఏదో వచ్చాక ఇంట్లోకి హడావుడికి ఇలా సర్దేశానండి. మీకోసమని మళ్ళీ అవన్నీ తీసండి, ఎలా పెట్టానో ఏంటో అని వీడియో తీయడం కోసం మళ్ళీ తీసి సర్దాను అనమాట. ఇలా ఇష్టంగా మొక్కలు పెంచుకోవడం వల్ల కొన్ని రోగాలు కూడా దూరంగా ఉండొచ్చండి. ఇంట్లో మనకి ఎన్ని సమస్యలున్నా, ఎన్ని ఒత్తిళ్ళున్నా, ఎన్ని పనులున్నా కూడా బయటకు వచ్చి ఆ మొక్కలను అలా చూసామనుకోండి, ఏంటో మనల్ని పలకరించినట్టే, మనలో ఉన్న అన్నీ పోయి, కోపం అన్నీ పోయి చక్కగా మొహంలోకి చిన్న చిరునవ్వు వస్తుందండి. అంత మంచిది అనమాట. ఎందుకంటే నేచర్కి దగ్గరగా ఉన్నామనుకోండి, మనకి ఆలోచనలు మంచిగా వస్తాయన్నమాట. అందుకనండి వీలైనంత మీకు వీలైనంతలో కొంచెమైనా మొక్కలు పెంచుకున్నారనుకోండి, ఈ బిజీ లైఫ్లో ఉండే స్ట్రెస్ని పోగొడతాయండి. అవునంటారా? మీకేమనిపిస్తుంది? మీలో ఎంతమందికి ఇలా మొక్కలు పెంచుకోవడం ఇష్టం? నా అలాంటి పిచ్చోళ్ళు మీలో ఎవరన్నా ఉంటే కామెంట్ పెట్టండి. వీడియో కనుక మీకు నచ్చిందనుకోండి, లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అన్నట్టు మీకు చెప్పడం మర్చిపోయానండి, ఇది ఈ పక్కన ఇంకో సెటప్ అనమాట. దీన్ని ఎలా తయారు చేశాను అనేది ఛానల్లో ఇంకో వీడియో ఉంది, మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక వెళ్ళి చూడండి. ఎలా ఉంది, ఏమనిపించిందో కామెంట్ చేయండి. ఓకేనండి. ఎండిపోయిన కొమ్మల్ని, చెట్లని కూడా మనం ఇలా డెకరేట్ చేసుకోవచ్చు అనమాట అందంగా. ఉంటానండి. ఇదండి మరి వాటి వీడియో. ఓకేనండి. బాయ్ అండి.